ఏక మనస్సు. ఒక భక్తుడు తన కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందుటలేదు, తన సంఘము ఎందుకు ఉజ్జీవం పొందుటలేదని విసుగు చెంది కూర్చుని తన పక్కనే ఉన్న చీమల గుంపును గమనించెను. 8 చీమలు కలిసి ఒక బెల్లపు ముక్కను లాక్కొని వెళ్ళుటకు ప్రయత్నించుచుండెను. బెల్లం ముక్క చిన్నదైనను అది కదలలేదు. చీమల బలమును బట్టి ఆ బెల్లం ముక్క కదిలించబడవలసినదే. అయినను అలాగు ఎందుకు జరగలేదు? భక్తుడు కారణమును కనుగొనెను. చీమలు తలా ఒకవైపు లాగుట వలన బెల్లం ముక్క కదలలేదు. అన్నీయూ కలిసి ఒకే దిక్కుకి లాగిన ఎడల ఎంతో త్వరగా బెల్లం ముక్క కదులును అని భక్తుడు గ్రహించెను. తన కుటుంబంలో ఏకమనస్సు లేక ప్రతివారును ఒకరికొకరు వ్యతిరేకమై ఉన్నారు గనుక అభివృద్ధి లేదు. తన సంఘంలో ఉజ్జీవం లేకపోవుటకును అదే కారణమని కనుగొనెను. ఏకమనస్సు అవసరము. కుటుంబ ప్రార్థనలో, దైవభక్తిలో, ప్రభువుకిచ్చుటలోనూ ఏకమనస్సును, ఏకభావమును అవసరం. ఏక మనస్సుతో యెరూషలేములో కూడివచ్చిన శిష్యులు గొప్ప ఉజ్జీవమును చూచిరి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-46. ఏక మనస్సుతో ప్రార్థించుము. ఐక్యత కలిగి ఉండు నిమిత్తము ప్రార్థించుము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని ప్రభువు సెలవిచ్చియున్నాడు. కీర్తనల గ్రంథము 133 అధ్యాయం 1, 3 వచనాలు. థాంక్ యూ.